మల్లెపూలని ఎక్కువ రోజుల వరకు వాడిపోకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ప్రతిరోజు పూలు అందుబాటులో ఉన్న వాళ్ళకైతే అప్పటికప్పుడే తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. కానీ కొంతమందికి కుదరదు కదా, ఒకేసారిగా తెచ్చుకొని స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పూలని ఫ్రెష్ గా ఏ విధంగా స్టోర్ చేసుకుని వాడుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 15 డేస్ అయినా కానీ పూలు అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. పూలు అమ్మే వాళ్ళు పూల మీద ఎక్కువగా వాటర్ చల్లుతుంటారు కదా, దానివల్ల పూలంతా కూడా పైన కుళ్ళిపోతూ ఉంటాయి, అలాగే వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక స్టీల్ బాక్స్ తీసుకుని కింద టిష్యూ పేపర్ వేసుకుని దానిపైన పూలు పెట్టుకుని దానిపైన బియ్యం ఉంటది కదండి, డ్రైగా ఉన్న బియ్యాన్ని అలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని దానిపైన మరొక టిష్యూ పేపర్ వేసుకుని ఎయిర్ టైట్ గా ఉన్న మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే పూలు అనేది 15 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. ఇలా పూలని బాక్స్ లో స్టోర్ చేసుకున్న తర్వాత 5 డేస్ కి ఒకసారి పూల పైన ఉన్న టిష్యూ పేపర్ ని ఇలా చూసుకుంటే తడిగా ఉంటుందండి. దాన్ని తీసేసి వేరేదొకటి మార్చుకుంటూ ఉంటే 20 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. పూలలో మనం వేసిన బియ్యం అంతా కూడా పూలలో ఉన్న తడిని పీల్చుకుని పూలు అనేది ఫ్రెష్ గా ఉండేటట్టు చేస్తుంది.